స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నటువంటి గాదిరాజు ప్యాలెస్ యజమానికి వేధింపులు అనేటువంటి మాటను తీసుకొస్తూ దీనికి ప్రతి మాటలా కూడా తను మాట్లాడుతున్నప్పుడు వాస్తవం ఉంది అనేటువంటి మాట మాట్లాడలేకపోయినాడు. అట అనేటువంటిది వచ్చిందని అంటే తనకి కూడా ఏ విషయం తెలియకుండానే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం ఎప్పుడు కూడా అనేక సందర్భాల్లో అడ్డగోలుగా కళ్ళు తాగినటువంటి కోతులాగా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తన అనుచిత ప్రవర్తన, తన మాట విధానం కూడా గతంలో కూడా చూశాను. భారతీరెడ్డి గారు విశాఖపట్నం వచ్చారంట. వచ్చి కారులో రోడ్ల మీదుగా తిరిగారంట. ఆ తిరిగేటప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఆమె చూశారంట. అది కావాలని కోరుకున్నారంట. దాని మీదేమో సీఎం గారేమో దాన్ని కొనుగోలు చేయమని చెప్పారట. తన ప్రతి మాటలో కూడా నిన్న టీవీలో వచ్చినటువంటి మాటను చూస్తూ ఉంటే ప్రతిదానికి కూడా వాస్తవాలు తెలుసుకోకుండా తనకు నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం, అసలు ఒక అనుభవం ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి అయ్యన్న పాత్రుడు ఈ విధంగా మాట్లాడడం శోచనీయం. తన మాట విధానంలో కానీ, తన బాడీ లాంగ్వేజ్లో కానీ, ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాటల్లో కూడా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడకూడనటువంటి మాటల్ని తన ప్రస్తావనలో అనేక సందర్భాల్లో గతంలో కూడా చూడడం జరిగింది. వాటిని కూడా ఖండించడం జరిగింది. మరి ఈరోజు అసలు వాస్తవాలు ఏంటి, వాస్తవ విషయాలు ఏంటి, అసలు ఈ గాదిరాజు ప్యాలెస్ తాలూకా చరిత్ర ఏంటి, ఈ విషయం మీద కూడా తెలుసుకోకుండా అసలు ఏదైనా కష్టం కలిగినా నష్టం కలిగినా ఆ యజమాని మాట్లాడితే అందులో ఏమేతరకు వస్తుంది అనేటువంటిది తెలుసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అదేది కూడా తెలుసుకోకుండా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతా ఉంది. ఈ క్యాపిటల్ అనేటువంటిది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితులు కూడా వాళ్ళ మాటల్లోని అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. విశాఖపట్నం క్యాపిటల్ సిటీగా ఉండాలి, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు మంచిగా అభివృద్ధి పొందాలి, ఇండస్ట్రీ డెవలప్ కావాలి, ఇలా అనేక అంశాల మీద ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని క్యాపిటల్ సిటీగా చేయాలనేటువంటి ఆలోచనతో తనుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే అమరావతి భూములు కొనుగోలు చేసినటువంటి ఏదైతే ఇన్సైడింగ్ ట్రేడింగ్ జరిగిందో అవన్నీ కూడా నష్టపోయేటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు, నాయకులు కూడా ఈరోజు ఏదో విధంగా క్యాపిటల్ సిటీ వస్తుందనేటువంటి దాని మీద ఇలాగ అవాకులు చవాకులు నెల రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టేది, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చిత్రీకరించేది, అడ్డుగోలుగా మాట్లాడితే వైఎస్ కుటుంబం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం, కనీసం మాట్లాడేటువంటి మాటల్లో కూడా వినకూడనటువంటి మాటలు కూడా అనేక సందర్భాల్లో అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. మరి ఈరోజు అసలు ఈ గాదిరాజు ప్యాలెస్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉన్నటువంటి భూమి ఎంత, వాస్తవంగా వారికి ఉన్నటువంటి భూమి ఎంత, దానిలో సీలింగ్లోకి వచ్చేదంతా, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా 2018లో ఏ ప్రభుత్వం ఉంది, 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తను అప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా ఒక మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. మరి 2018లో
ఈ 22A 1D ఏదైతే నిషేధిత భూములు ఉన్నాయో ల్యాండ్ సీలింగు పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 3000 దగ్గరగా చదరపు గజాలు ఉన్నటువంటి ఈ భూమిని సీలింగ్లో ఉంది, ఈ భూమిని మీరు రెగ్యులైజేషన్ చేసుకోండి అని చెప్పి ఈ సంవత్సరం 5వ నెలలో జాయింట్ కలెక్టర్ గారు ఈ గాదిరాజు ప్యాలెస్ యజమానికి నోటీసు ఇవ్వడం జరిగింది. కానీ అయ్యన్న పాత్రుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏదో 3 వారాల క్రితం భారతీ మేడం గారు వచ్చారంట, చూశారంట, దాన్ని ఇష్టపడ్డారంట, దాన్ని కొనుగోలు చేయమన్నారట, ఇవ్వనని చెప్పారని చెప్పేసి కలెక్టర్ కూడా వెళ్ళాడంట. ప్రతిది కూడా అంటే తనకి తెలియక మాట్లాడింది. వాస్తవాల్ని వక్రీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వాస్తవాలు ఏదైనా ఉండేలాగుంటే ఆన్ పేపర్ మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు మాట్లాడండి, మీ దగ్గర ఏమైనా ఉంటే. అదేది కాకుండా ఎవరో చెప్పారట, ఎవరో విన్నారట, ఎవరో చూశారట, ఇటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదనేటువంటి హితవు పలుకుతున్నాం అయ్యన్న పాత్రుడికి. ఎందుకంటే 2018లో వీళ్ళు 22A 1Dలో పెట్టారు. అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఐదో నెలలో ఏంటంటే ఇప్పుడు సుమారుగా 7 మాసాలు క్రితమే ఆ యజమానికి రెగ్యులేషన్ చేసుకోమని చెప్పి ఆఫీస్కి వచ్చి విషయాన్ని తెలుసుకొని రెగ్యులేషన్ చేసుకోమని చెప్పి దానికి కావాల్సిన చెల్లించవలసినటువంటి పైకం చెల్లించుకొని రెగ్యులేషన్ చేసుకోవాలని ఆథరైజేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు జాయింట్ కలెక్టర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ విధంగా వక్రీకరించి అప్పుడెప్పుడో జరిగిన దాన్ని ఈ 3 వారాల క్రితం భారతీ గారు వచ్చినట్టు వచ్చేమో చూసినట్టు దాన్ని కొనుగోలు చేయమన్నట్టు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? అసలు మీరు మతిని మాట్లాడుతున్నారా, మీరు ఏమైనా మతి భ్రమించి మాట్లాడుతున్నారా? అసలు ఎక్కడ తీసుకుపోదామని వ్యవస్థని అనేక సందర్భాల్లో నోటంట మాట్లాడకూడని మాటలు కూడా మీ నోటంట వచ్చాయి. అసలు మీరు గతంలో ఓ రాజకీయ పార్టీలో ఒక రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి సంస్కారాన్ని కూడా మర్చిపోయి మరి మాట్లాడుతున్నారు. అసలు నేనైతే తనకేదో మతి భ్రమించింది, ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, ఏదో విధంగా వైఎస్ఆర్ పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడాలి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా పదే మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీకు ఇదేం కొత్త కాదు. మీ 5 సంవత్సరాల్లో 2014, 2019లో మీరు చేసినటువంటి దోపిడీని ఒక్కొక్కటి మరి కోర్టుల ద్వారా బయటికి తీసుకొచ్చి కేసుకి మిమ్మల్ని నోటీసులు ఇచ్చి మీ మాజీ ముఖ్యమంత్రిని కానీ తన కొడుకును కానీ ఇతర మంత్రులను కానీ అనేక మందిని ఇప్పటికే మీరు కేసుల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీకు ఏది లేదు అనుకునేటప్పుడు కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి మీకుంది. కాబట్టి మీరు ఈరోజు మాట్లాడినటువంటి మాట తీరు మీరు వెనక్కి తీసుకోవాలి ప్రతి మాటని కూడా. ఎందుకనంటే మీ మాటల్లోనే అటా అని అంటే ఇదేది కూడా మీకు తెలియంది, మీరు తెలుసుకోలేంది, వాస్తవాలు లేనిది మీరు మాట్లాడినటువంటి విధానం. అందు గురించి వచ్చే ఎన్నికల్లో మీరేదో అధికారాన్ని అందరం ఎక్కాలని చెప్పి ఆశతో మీరు మాట్లాడుతున్నారు. అలానే మీ కొడుక్కి ఏదో చంద్రబాబు నాయుడు అనకాపల్లి పార్లమెంటు టికెట్ ఈ విధంగా మాట్లాడితే ఈ విధంగా వైఎస్ఆర్ కుటుంబం మీద బుర్ర జల్లే కార్యక్రమాన్ని చేస్తే మిమ్మల్ని ఏదో మెచ్చుకొని మీకు ఏదో నర్సీపట్నానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, మీ కొడుకేమో అనకాపల్లి పార్లమెంటు టికెట్ ఇచ్చేటువంటి ఆలోచన ఉంటుందని చెప్పి మీ నాయకుడు మెప్పుకోలు గురించి ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు చేతికించుకొని మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి రోజు కూడా దగ్గరలో ఉంది. ఈ విషయాన్ని గ్రహించుకోండి. తప్పుడు మాటలు మాట్లాడడం సంస్కారమైనటువంటి నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు కాదు. అటువంటి లక్షణాలు మీలో కనిపించట్లేదు. మరి కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడారో ఆ మాటని వెనక్కి తీసుకోవాలి. లేదంటే త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.